నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలకు సిద్ధం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి అందరికీ న్యాయం చేకూర్చే విధానానికి వ్యయమే అడ్డంకి సుప్రీంకోర్టు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ గ్రేటర్ అభివృద్ధి భాజపాతోనే సాధ్యం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పచ్చదనం పెంచేందుకు 6 ఏళ్లలో ఎనలేని కృషి ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్ అల్పపీడనంగా మారిన వాయుగుండం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కోవిడ్-19 బారిన పడకుండా స్వీయ రక్షణ చర్యలు తీసుకుందాం నిరంతరం మాస్క్ను ధరిద్దాం 2 గజాల దూరం పాటిద్దాం తరచూ చేతులను శుభ్రం చేసుకుందాం ఇక వార్తలోని వివరాలను చూద్దాం అందరికీ న్యాయం విధానాన్ని మెరుగుపరచడంలో అతిపెద్ద అడ్డంకి వ్యయం అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు అయితే కరోనా సంక్షోభం వంటి పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించి దేశ ప్రజలకు న్యాయాన్ని అందించిందని న్యాయ వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి కోవింద్ పాల్గొన్నారు సంక్షోభంలో సాంకేతికతను ఉపయోగించుకుని అత్యున్నత న్యాయస్థానం ముందుకు సాగిన తీరు ప్రశంసనీయమన్నారు తీర్పులను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వెల్లడించారు న్యాయస్థానానికి ప్రజలను చేరువ చేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు సంక్షోభ సమయంలో ఇతర దేశాల్లోని అత్యున్నత కోర్టుల కన్నా భారత సర్వోన్నత న్యాయస్థానం మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని జస్టిస్ ఎస్ఏ బోబ్డే వెల్లడించారు సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు I think there is a scope for great opportunity, and the Supreme Court and the law courts of India rose to great heights, Rashtrapati ji. As I shared a data just before in the function organized by the Supreme Court Bar Association, during this pandemic, Supreme Court till October heard about 30,000 cases digitally. All the high courts of India heard about 13.74 lakhs cases digitally. And all the district courts of India heard about 35.93 lakh cases digitally. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసేందుకు ఇటీవల రూపొందించిన చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు నిరసన తెలిపే రైతులతో అన్ని అసాధారణ సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు హెచ్టీ లీడర్షిప్ సమ్మిట్ 2020లో ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు రైతులు ఆందోళనను విరమించుకోవాలని కోరారు రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నాను అని తెలిపారు నేను రక్షణ మంత్రినైనా రైతు కొడుకుగా చర్చలకు పిలుస్తున్నా మేం ఎప్పుడూ రైతులను మోసం చేయలేమని రాజ్నాథ్ సింగ్ అన్నారు ఇటీవల తీసుకొచ్చిన బిల్లులు అధిక వ్యవసాయ ఆదాయానికి దారితీస్తాయని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఇదిలా ఉండగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ నిరసన ర్యాలీ ఈ రోజు కూడా కొనసాగుతోంది హర్యానా పంజాబ్ నుంచి వచ్చే రహదారుల్లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించినప్పటికీ అన్నదాతలు ఢిల్లీ శివారులోకి చేరుకున్నారు ఈ క్రమంలో ఏర్పాటు చేసిన భారీ బ్యారికేడ్లను సైతం తొలగించుకుంటూ ముందుకు నడిచారు मैं तो उनसे भी मैं अपील करना चाहता हूं कि वो आंदोलन समाप्त करें आए बैठकर हम क्लास बाय क्लास डिस्कशन करेंगे वह कहते हैं कि अब इस बिल के कारण मंडी व्यवस्था समाप्त हो जाएगी मैं विश्वास के साथ कहता हूं क्योंकि हर क्लास को मैंने पढ़ा है इस एक्ट के कारण जो एग्रीकल्चर से रिलेटेड ये एक्ट है इसके कारण मंडी व्यवस्था समाप्त नहीं होगी मिनिमम सपोर्ट प्राइस पर जो फूड ग्रेन्स परचेज किए जाने का यहां तक प्रश्न है जैसे चल रहा था वैसे चलेगा बल्कि पहले से कहीं अधिक एमएसपी के द्वारा खरीद का सिलसिला जारी रहेगा मैं देश के किसानों को आश्वस्त करना चाहता हूं और मैं उनसे अपील करूंगा कि वो कृपया अपना आंदोलन समाप्त करें मैं
उनसे बातचीत के लिए उन्हें आमंत्रित करता हूं। और मैं तो डिफेंस मिनिस्टर हूं, लेकिन मैं तो किसान का बेटा होने के नाते, एक किसान होने के नाते मैं आमंत्रित करना चाहता हूं। मैं उनसे बातचीत करने को तैयार हूं। ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటి వరకు 17,500 కోట్ల వ్యయంతో 1,40,00,000 మందికి పైగా పేదలకు నగదు రహిత వైద్య సేవలు అందించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ పథకం కింద 24,653 ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రతి ఆసుపత్రిలో నిమిషానికి సగటున 14 ప్రవేశాలు నమోదవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రధాన ఆరోగ్య పరిరక్షణ మిషన్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడానికి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ భారతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థను సందర్శించారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. ఆయుష్మాన్ భారత్ అమలు తీరును సమీక్షించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంపై ప్రధానంగా అధికారులతో కేంద్ర మంత్రి చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి 2016లో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అమలులో ఘోరంగా విఫలమైందని అన్నారు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరుపుతూనే అభివృద్ధి దిశగా హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. నగరాభివృద్ధి కోసం భాజపా గెలవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక డివిజన్లలో భాజపా అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్యానించారు. 2 పడక గదుల ఇళ్లు, వరద బాధితులను ఆదుకోవడంలో తెరాస విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తా ఉంది. ఇటీవల వర్షాలు వస్తే 7 లక్షల ఇళ్లలో వరద నీళ్ళు వచ్చి ప్రజలు నష్టపోయారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ 10,000 రూపాయల సహాయంలో కూడా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలందరికీ 10,000 ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ సాధించుకున్నటువంటి మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు ఒక కుటుంబం శాసించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ కుటుంబ పాలన నుంచి పోవాలి, ప్రజలకు ప్రజాస్వామ్య స్వేచ్ఛ రావాలి, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పోవాలని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. దానికి మొదటి అడుగు దుబ్బాకలో వేశారు. 2వ అడుగు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఏమవుతున్నారు. ఖచ్చితంగా నేను మీ అందరికీ విశ్వాసం చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీని, ఈ కుటుంబ పాలన నుంచి ఈ యొక్క వేర్లను పీకి పడేసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిద్రపోదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ కోసం 1,200 మంది ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ ఆత్మ సాక్షిగా మనం చేస్తా ఉన్నాను. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అమరవీరుల కుటుంబాలకు ఖచ్చితంగా గౌరవం చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ హైదరాబాద్ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్కు తెరాస సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు 6 ఏళ్లలో ఎనలేని కృషి జరిగిందని కేటీఆర్ తెలిపారు. నగరంలో పచ్చదనం పెంచేలా 934 కాలనీ పార్కులు, 460 ట్రీ పార్కులు, 58 థీమ్ పార్కులు, ప్లే పార్కులు, ట్రాన్సిట్ పార్కులు ఇలా అనేకం అభివృద్ధి చేశామని వివరించారు. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో 12 కోట్ల మొక్కలు నాటామని కేటీఆర్ తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ హరిత నగరం సంకల్పాన్ని ప్రభుత్వం చూపిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలోని ఐఐటి, ఎన్ఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ మాతృభాష బోధించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ అధికార వర్గాలు తెలిపాయి. విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాతృభాషలో ఇంజనీరింగ్ బోధనపై నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలియజేశారు.
సాంకేతిక విద్యను ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులను మాతృభాషలో బోధించడానికి నిర్ణయం తీసుకున్నారు. అది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం పలు ఐఐటీలు, ఎన్ఐటీలను ఎంపిక చేశారని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్తో భేటీ అయిన విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలియజేశారు. నివర్ తుఫాను తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తిరుపతి సమీపంలో బలహీనపడ్డ నివర్ తుఫాను ఈ రోజు ఉదయం వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం కోస్తాంధ్రపై ఆవరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా నివర్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నాగోల్, కొత్తపేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో జేపీ నడ్డా రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మేధావులతో సమావేశమై రాత్రికి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుతున్న తరుణంలో గులాబీ దళపతి కేసీఆర్ ప్రత్యక్ష ప్రచారానికి సిద్దమవుతున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో తెరాస అధినేత బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఓవైపు 6 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ, మరోవైపు తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడుతూ ప్రసంగించి ఆకట్టుకునేందుకు కసరత్తు సాగుతోంది. తమ పార్టీ అధినేత సభ ప్రభావితంగా ఉంటుందని తెరాస అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.65% పెరిగింది. గడిచిన 24 గంటల్లో 40,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 93 లక్షల మార్కును దాటింది. క్రియాశీల కేసులు 5 లక్షలకు దిగువనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 761 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 2,67,665కు చేరింది. మరో 4 మృతి చెందగా మరో 10,839 మంది చికిత్స పొందుతున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ నవంబర్ 29న ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వెనువెంటనే తెలుగు అనువాదం దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ప్రసారమవుతుంది. తెలుగు అనువాదం మరలా రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. मेरे प्यारे देशवासियों, मन की बात में आप सबका स्वागत है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలకు సిద్ధం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. అందరికీ న్యాయం చేకూర్చే విధానానికి వ్యయమే అడ్డంకి. సుప్రీంకోర్టు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్. గ్రేటర్ అభివృద్ధి భాజపాతోనే సాధ్యం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. నగరంలో పచ్చదనం పెంచేందుకు 6 ఏళ్లలో ఎనలేని కృషి. ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్.
అల్పపీడనంగా మారిన వాయుగుండం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.